ఆయన లాయర్ గారు. ఓకే. ఈ బెయిల్ని ఎక్స్పాండ్ చేస్తూ ఈ కేసులో కూడా వాయిదాలకు హాజరు కావాలి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన తిరిగి ఆ కేసులో షూరిటీలు విడిగా సబ్మిట్ చేసుకుని వాయిదాలకు హాజరవుతాడు. అలా అంటే ఆయన తిరగాల్సినటువంటి సర్కిల్లో ఇంకొంచెం ఎక్స్పాండ్ అయింది. సూళ్ళూరుపేట వాయిదాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. అది కోర్టు ఎక్కడుంటే అక్కడ. సూళ్ళూరుపేట స్టేషన్లో కేసు నమోదైంది. అది ఏ కోర్టు పరిధిలో నమోదైందో ఆ కోర్టుకు ఆయన వెళ్ళి వాయిదాలకి హాజరు కావాల్సిన ఒక బాధ్యత ఉంది ఆయన. సో ఆ కేసులో కూడా ఒకవేళ కండిషనల్ బెయిల్ ఇస్తే కోర్టు సూళ్ళూరుపేట 2 రోజులకు ఒకసారి వచ్చి సంతకం పెట్టాలంటే గుంటూరు నుంచి సూళ్ళూరుపేట వెళ్ళి సంతకాలు పెట్టి రావాల్సి వస్తుంది. ఇలా అంటే ఆయన స్టిల్ ఇప్పటికీ వేధింపుల్లో ఉన్నాడు పోసాని. అందుకని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది లీగల్ గొడవ. అది ఆయన చెప్పరాయని భరతాడు, కానీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే ప్రమాదం అయితే లేదు. అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు అయితే నోటీస్ సర్వ్ చేసేవాళ్ళు కాదు. నోటీస్ సర్వ్ చేశారంటేనే విచారణకు పిలిచారు. విచారణ నుంచి మేబీ కోర్టుకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోనివచ్చు. విచారణలో దాదాపు అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ హైకోర్టులో సబ్మిట్ చేసుకుంది ఏంటి, ఒకే తరహా కేసు అన్ని ప్రాంతాల్లోనూ పెడుతున్నారు, అన్నిటి మీద కలిపి ఒకేసారి విచారణ జరపండి అని అడిగారు. అది కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఇది కూడా దానిలో కలుపుతారు. ఇతని మీద ఉన్నటువంటి ప్రధానమైన కేసు ఆల్రెడీ ఉన్నవి కాబట్టి వాటితో దీన్ని కూడా లింక్ చేసి దర్యాప్తు చేస్తారు, విచారణ జరుపుతారు. విచారణలో ఒకవేళ ఆయన తప్పు చేశాడు అని కనుక తేలితే వీటన్నిటికీ కలిపి ఒకటే శిక్ష పడుతుంది. ఆ శిక్ష అనుభవించి రావాల్సి వస్తుంది. ట్రయల్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్పలేము మనం. ట్రయల్ ఎప్పుడైనా జరగచ్చు, 5 ఏళ్లకు జరగచ్చు, 10 ఏళ్లకు జరగచ్చు, దాని ఇష్టం. కాబట్టి ఇమ్మీడియట్గా పోసానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కానీ తిరగాలి. తిరగటం అనేది అనివార్యంగా తిరగాల్సి ఉంటుంది. సూళ్ళూరుపేట దాకా తన సర్కిల్ని వైడన్ చేసుకుని తిరుగుతూ ఉండటమే. కాబట్టి ఆ కష్టాల్లో ఉన్నాడు పోసాని. ఆ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. దాదాపు అంటే అప్పుడు వినిపించిన మాట అయితే 18 ఏరియాల నుంచి కేసులు ఉన్నాయనేది. కాబట్టి 18 కోర్టులు తిరగాల్సి వస్తుందా ఏమిటి భవిష్యత్తు, వీటన్నిటినీ కలిపి స్ట్రీమ్ లైన్ చేసి ఒకే చోట వాయిదా వేయండి అని పిటిషన్ వేసుకునే అవకాశం కూడా ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తే కోర్టు ఒక చోటే విచారణ జరుగుతుంది, ఒక దర్యాప్తు సంస్థ కిందే జరుగుతుంది, అక్కడే జవాబుదారీ ఉంటాడు ఆయన. అంటే జనరల్ గా ముద్దాయిలకు ఒక అవకాశం ఉంది కోర్టులో. ఆ అవకాశం ఏంటంటే వాళ్ళకి ఏ కోర్టులో అయితే వాళ్ళ కేసు ఉందో ఆ కోర్టులో న్యాయం జరగదు అనుకున్నప్పుడు తాము అనుకున్నటువంటి కోర్టుకి ఈ కేసుని షిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం, అధికారం ఉన్నాయి ముద్దాయిలకి. అది హైకోర్టుకు వేసుకుని చేసుకోవచ్చు. అలా ఏదైనా ప్రయత్నం చేసి కేసులని ఒక దగ్గరే పెట్టుకుని అక్కడికే తిరిగి ఆ కేసులని తేల్చుకునే ప్రోగ్రాంలో ఉండొచ్చు ఆయన. ఈ హడావిడిలో ఆయన తిరిగి కెరియర్ మీద ఫోకస్ పెట్టే అవకాశం లేదు, ఎవరు పిలవటము లేదు. కాబట్టి ప్రస్తుతం పోసాని కృష్ణమురళి అంటే వైసీపీ నాయకుడు కాదు, సినిమా రచయిత కాదు, కేవలం ఒక ముద్దాయి. ఆయన కోర్టు టు కోర్టు, జైలు టు జైలు తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిగా ప్రజల మనసుల్లో రిజిస్టర్ అయిపోతాడు. ఇది ప్రమాదం. అందుకని పోసాని కష్టాలు తీరలేదు, కొనసాగుతున్నాయి. ఆ కొనసాగించడంలో భాగమే ఇప్పుడు ఈ కొత్త కేసు. ఇది చూసి ఆనందపడాలా, లేకపోతే వేరే వాళ్ళ మీద ఇంకా కేసులు పెట్టట్లేదు ఏమిటి అని ఆలోచించాలా. తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు, కూటమి ప్రభుత్వానికి అనుకూలురు అయినటువంటి కొంతమంది మీడియా టైగర్స్ ఇంకా అరెస్టులు జరగట్లేదంటే, ఇంకా జగన్ అరెస్ట్ కాలేదంటే, వాళ్ళు అరెస్ట్ కాలేదంటే రోజు మాట్లాడుతున్నారు. ఇంకా కొడాలి నానిని అరెస్ట్ చేయలేదేంటి, లేకపోతే ఇంకెవరినో అరెస్ట్ చేయలేదు ఏమిటి, ఇదే గోల రోజు. సజ్జల రామకృష్ణారెడ్డిని ఇంకా బయటే ఎందుకు ఉంచారు, ఇలాంటి చర్చలన్నీ జరుగుతున్నాయి. అంటే రోజు రెచ్చగొట్టే ప్రయత్నం ఒకటి జరుగుతోంది ప్యారలల్గా. ఈ రెచ్చగొట్టడానికి ఇది ఒక సంతృప్తినిస్తుంది. ఆ రెచ్చగొడుతున్నటువంటి టీమ్స్ అన్నిటికీ కూడా ఈయన మీద కొత్త కేసు, కొత్త వారెంటు, కొత్త నోటీసు రావటం అనేది, అది జైల్లో ఉంటే వారెంట్ అవుతుంది, బయట అయితే నోటీస్ అవుతుంది.